హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు గారి టెక్స్ యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నేను క్వాంట్ వీడియోస్ చేస్తున్నాను, అవన్నీ మీరు యూజ్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అయ్యే ట్రిక్స్ అన్ని చెప్తున్నాను, ఓకేనా. అయితే ఈరోజు క్లాస్లో మనం యావరేజెస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ప్రతి ఒక్కరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ యావరేజెస్ నుంచి ఎప్పుడు 1 మార్కు 2 మార్కు అలా వస్తూనే ఉంటాయి. ఈ టాపిక్ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మార్క్స్ మిస్ అవ్వట్లేదు. అయితే చూద్దాం. ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ అంటే ఏంటి అని అంటే మేకింగ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈక్వల్. మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ అన్నిటినీ ఈక్వల్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే యావరేజ్ అంటాం. మేకింగ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా. మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే ఉంటాయో ఆ అన్ని అబ్జర్వేషన్స్ని సమానం చేయడాన్ని మనం ఏమంటాం అంటే యావరేజ్ అంటాం, ఓకేనా. అయితే ఆ అబ్జర్వేషన్స్ అన్నిటినీ ఈక్వల్ చేయాలి అని అంటే, మనకున్న అబ్జర్వేషన్స్ అన్నిటినీ ఈక్వల్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ మొత్తాన్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓకేనా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మీకు ఇలా ఇచ్చాను అనుకోండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 70, ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని నేను అడిగాను అనుకోండి. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అనగానే వీటన్నిటి యొక్క సమ్ము డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయకూడదు. ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలంటే, నేనేమన్నాను? యావరేజ్ అంటే ఏంటంటే అన్ని అబ్జర్వేషన్స్ని ఈక్వల్ చేయడం, సమానం చేయడం, ఓకే. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మేకింగ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈక్వల్. అయితే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి కదా. మనం ఈక్వల్ చేయనక్కర్లేదు కదా. అప్పుడు మన యావరేజ్ ఏమవుతుందో చెప్పండి? 70 అవుతుంది. ఎందుకంటే అన్ని అబ్జర్వేషన్స్ని సమానం చేయడమే. ఆల్రెడీ క్వశ్చన్లోనే ఈక్వల్గా ఇచ్చారు, మనం ఈక్వల్గా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన యావరేజ్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి సంబంధించి యావరేజ్ ఏమవుతుందనంటే 70 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇస్తే 70, ఓకేనా. ఆల్రెడీ మనకి ఈ క్వశ్చన్కి యావరేజ్ 70 అని చెప్పుకున్నాము. ఇక్కడ ఇలా ఇచ్చినట్లయితే 76 అని ఇచ్చినట్లయితే ఇప్పుడు మన యావరేజ్ ఏమవుతుంది? ఇప్పుడు మన యావరేజ్ ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందనంటే ఇక్కడ 70 ఇక్కడ కూడా 70 ఇచ్చుంటే, ఇక్కడ ఇచ్చింది 76 ఇచ్చారు, ఇక్కడ కూడా 70 ఇచ్చుంటే మన యావరేజ్ ఏమయ్యేది చెప్పండి? 70 అయ్యేది. కానీ ఎంత ఎక్స్ట్రాగా ఇచ్చారు? 6 ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఎంత ఎక్స్ట్రా ఇచ్చారు? 6 ఎక్స్ట్రా ఇచ్చారు. కాబట్టి ఆ 6ని మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే అన్ని 70లు అయితే మన యావరేజ్ 70 అయి ఉండేది. కానీ 6 ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రాగా ఉన్న 6ని ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య సమానంగా పంచాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చెప్పండి? 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 5 అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందనంటే 70 ప్లస్ 6/5 అంటే ఎప్పుడైనా బై 5 ఉంటే 6ని డబల్ చేయండి, 12, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. 1.2. ఆన్సర్ ఏమవుతుందంటే 71.2 అవుతుంది, ఓకేనా. అలాగే ఇలా అడిగారు అనుకోండి క్వశ్చను. ఇలా అడిగితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 43, 41, 37, 38, 40. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగితే ఒక వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదొక వే ఆఫ్ క్యాలిక్యులేషన్. కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం తీసుకునే అబ్జర్వేషన్స్ అన్నీ ఒక నెంబర్కి దగ్గరగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనం తీసుకున్న అబ్జర్వేషన్స్ అన్నీ ఒక నెంబర్కి దగ్గరగా కనిపిస్తాయో అప్పుడు మీరు యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు ప్రతిసారి కాదు, అబ్జర్వేషన్స్ అన్ని దూరంగా ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్ మెథడ్ చేయండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కానీ అబ్జర్వేషన్స్ అన్నీ ఒక దానికి దగ్గరగా ఉండేటప్పుడు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే, డిఐ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే డిఐ క్వశ్చన్స్లో డేటా అంతా దగ్గరగా ఉంటుంది. అలాంటి టైంలో మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ విధంగా
క్యాలిక్యులేట్ చేస్తామనంటే ఈ నెంబర్లన్నీ 40కి దగ్గరగా నాకు కనిపిస్తున్నాయి, అందుకని నేను ఏమనుకున్నానంటే యావరేజ్ 40 అనుకున్నాను. ఏమనుకున్నాను? యావరేజ్ 40 అనుకున్నాను. ఒకవేళ నేను యావరేజ్ 40 అనుకున్నట్లయితే అన్ని అబ్జర్వేషన్స్ 40 ఉండాలి. అన్ని అబ్జర్వేషన్స్ 40 ఉండాలి. ఉన్నాయా? లేదు. ఇక్కడ 40 కంటే 3 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 40 కంటే 1 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 40 కంటే 3 తక్కువ ఉంది కాబట్టి -3. ఇక్కడ చూడండి 38 అనేది 40 కంటే 2 తక్కువ ఉంది, 40 అనేది 40 కంటే ఎక్కువ లేదు తక్కువ లేదు కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేయనక్కర్లేదు, అలా ఉంచండి. ఇక్కడ మాత్రం 3 ఎక్కువ ఉంది, ఇక్కడ 3 తక్కువ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 1 ఎక్కువ ఉంది, ఇక్కడ 2 తక్కువ ఉంది, అంటే ఫైనల్గా ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. ఎంత? -1 తక్కువ ఉంది. ఈ తక్కువ ఉన్న 1ని ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో బై 5, సో 40 - 1/5 అంటే, సో 1/5 అంటే ఆల్రెడీ మీకు తెలుసు. సో 1/5 అంటే ఎంత? 0.2. సో 30లో నుంచి 40లో నుంచి 0.2 తీస్తే సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 39.8 అవుతుంది. ఓకేనా? సో 39.8 అవుతుంది. ఈ క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి. సో ఇలా ఇస్తే, సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 610, 600, 600, సో 580, సో 570, సో 620, 620, 630, 600. ఓకేనా? సో వీటి యొక్క యావరేజ్ అడిగితే ఏ విధంగా, ఇంకొక అబ్జర్వేషన్ కూడా యాడ్ చేయండి క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉండడానికి. సో 640 వీటి యొక్క యావరేజ్ ఎంత అని అడిగితే, ఓకేనా? సో ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగితే మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వీటి యొక్క యావరేజ్ అడిగితే, ఇప్పుడే మీకు చెప్పాను అబ్జర్వేషన్స్ అన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉండేటప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ ఒకదానికొకటి దగ్గరగా కనిపిస్తున్నాయి. సో దగ్గరగా కనిపించేటప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక నెంబర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఏదో ఒక నెంబర్ని యావరేజ్ కింద ఫిక్స్ చేసుకొని అప్పుడు మనం చేయాల్సి వస్తుంది. ఆ నెంబర్లన్నీ 600కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే యావరేజ్ని 600 ఫిక్స్ చేస్తాను. ఎంత ఫిక్స్ చేస్తాను? సో యావరేజ్ని 600 ఫిక్స్ చేస్తాను. అయితే నేను యావరేజ్ ఎప్పుడైతే 600 ఫిక్స్ చేశానో అన్ని అబ్జర్వేషన్స్ ఎలా ఉండాలి? 600 అయి ఉండాలి. అన్ని అబ్జర్వేషన్స్ ఎలా అయి ఉండాలి? 600 అయి ఉండాలి. కానీ సో కొన్ని అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని అబ్జర్వేషన్స్ తక్కువ ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఇక్కడ 10 ఎక్కువ ఉంది. ఓకేనా? ఇక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు, ఇక్కడ కూడా. ఇక్కడ మాత్రం 20 తక్కువ ఉంది, ఇక్కడ 30 తక్కువ ఉంది. సో ఇక్కడ 20 ఎక్కువ ఉంది, ఇక్కడ 20 ఎక్కువ ఉంది. సో ఇక్కడ 30 ఎక్కువ ఉంది, ఇక్కడ 40 ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఇలా ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది మొత్తం సమ్ చేద్దాం. ఇక్కడ -20 అలాగే +20 క్యాన్సిల్. సో -30 +30 క్యాన్సిల్. ఓకేనా? సో ఇక్కడ చూడండి 20 + 40 60, 20 + 40 60. అందులో నుంచి మనం ఇక్కడ చూడండి ఇది ఒక +10, 20 + 60 40, 40 + 10 ఎంత అంటే 60 + 10 ఎంత అంటే 70. మొత్తం ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం ఎంత ఉండిపోయింది? 70 ఉండిపోయింది. ఈ 70ని ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? సో మొత్తం టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్? 10 అబ్జర్వేషన్స్. 10 అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క అబ్జర్వేషన్కి 7 వెళ్తుంది. సో అప్పుడు ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 607 అవుతుంది. ఓకేనా? 607 అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఒక్కసారి ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయండి. ఇలా 43.2, సో 47.8, సో 45, సో 46.3, సో 45.9. సో వీటి యొక్క యావరేజ్ ఎంత? సో వీటి యొక్క యావరేజ్ ఎంత అనగానే సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో అబ్జర్వేషన్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయో ఒక నెంబర్కి, ఎప్పుడైతే అబ్జర్వేషన్స్ అన్నీ ఒక నెంబర్కి దగ్గరగా ఉన్నాయో సో మనం యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఏం తీసుకుందాం చెప్పండి యావరేజ్ కింద మనం? సో ఆ నెంబర్లన్నీ 45కి దగ్గరగా ఉన్నాయి కదా, కాబట్టి యావరేజ్ని ఏమని ఫిక్స్ చేద్దాము? 45 అని ఫిక్స్ చేద్దాం. ఓకేనా? సో యావరేజ్ని ఏమని ఫిక్స్ చేద్దాం అని అంటే సో 45 అని ఫిక్స్ చేద్దాం. సో ఎప్పుడైతే యావరేజ్ 45 అనుకుంటామో ఇది ఎంత తక్కువ ఉందనంటే 1.8 తక్కువ ఉంది. 45 కంటే 43.2 ఎంత తక్కువ? సో 1.8 తక్కువ. ఇది చూడండి, సో ఇది 2.8 ఎక్కువ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఎక్కువ లేదు తక్కువ లేదు, ఇది సో 1.3 ఎక్కువ ఉంది. సో ఇది ఎంత అంటే 0.9 ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది చూద్దాం. ఇక్కడ 1.3 అలాగే ఇక్కడ 0.9. సో 1.3 0.9 కలిపితే 2.2. సో ఈ 2.2లో నుంచి 1.8 తీస్తే ఇంకా 0.4 ఉంటుంది. ఈ 0.4 2.8 ఈ రెండు కలిపినట్లయితే ఈ
రెండు కలిపినట్లయితే 3.2. సో ఈ 3.2ని ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 5 అబ్జర్వేషన్స్. సో 45 ప్లస్ 3.2కి డబల్ ఎంత అంటే సో 6.4. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే ఇది 0.64 అవుతుంది. ఫైనల్గా మన ఆన్సర్ 45.64 అవుతుంది. ఇలా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ మెథడ్ చేసాం కాబట్టి ఈజీగా వచ్చింది. అలా కాకుండా అన్నీ యాడ్ చేసి చేయడం అయితే కొంచెం మీరు డిఫికల్టీని ఫేస్ చేస్తారు. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. యావరేజ్ అంటే ఏంటంటే అబ్జర్వేషన్స్ అన్నిటినీ సమానం చేయడు. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ సమానం చేసేటప్పుడు అబ్జర్వేషన్స్ అన్నీ ఒక నెంబర్కి దగ్గరగా ఉంటే ఇలా చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? అబ్జర్వేషన్స్ అన్నీ దూరంగా ఉన్నాయనుకోండి, 300, 900, 2200 అలా దూరంగా ఉండేటప్పుడు సో మనం ఏం చేయాలంటే జనరల్ మెథడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై సో అదే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? సో అయితే ఇందులో మనకి సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో యావరేజ్ క్వశ్చన్స్లో మనకి ఏంటంటే సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మోడల్ 1 by 1 ఒక్కొక్క మోడల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనకు ఉండే మోడల్స్ ఏంటంటే సో ఇందులో మనకు ఉండే మోడల్స్ ఏంటంటే సో యావరేజెస్కి సంబంధించి సో ఇన్క్లూడెడ్, ఎక్స్క్లూడెడ్ అండ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యావరేజెస్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్క్లూడెడ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్స్క్లూడెడ్. సో ఎక్స్క్లూడెడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెయిటెడ్ యావరేజ్ డిస్కస్ చేద్దాం. సో వెయిటెడ్ యావరేజ్ అయిపోయిన తర్వాత సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పైన యావరేజెస్ క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి చూడండి. సో ఇన్క్లూడెడ్, ఎక్స్క్లూడెడ్ అండ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక క్వశ్చన్ రిఫరెన్స్ తీసుకున్నాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే చూడండి. సో ఇలా ఒక క్లాస్ రూమ్ ఉంది. ఓకేనా? ఇలా ఒక క్లాస్ రూమ్ ఉంది. సో ఈ క్లాస్ రూమ్లో సో 8 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? సో ఈ క్లాస్ రూమ్లో 8 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 8 స్టూడెంట్స్ యొక్క సో యావరేజ్ వెయిట్, ఈ 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ సో 30 kg. ఒక క్లాస్ రూమ్లో సో 8 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే సో 30 kg పర్ స్టూడెంట్. ఓకేనా? అందరికీ అర్థమైందా నేను చెప్పే క్వశ్చను? ఒక క్లాస్ రూమ్లో 8 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 30 kg పర్ స్టూడెంట్. ఈ స్టేట్మెంట్ని నేను ఎలా చెప్పొచ్చానంటే ఒక్కొక్క స్టూడెంట్ 30 kg అని చెప్పొచ్చు. నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ అలా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క స్టూడెంట్ 30 kg అయితే ఓవరాల్గా 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఏమవుతుందనంటే సో 30 kg అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సో దీంట్లోకి మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఒక టీచర్ని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం. సో ఒక టీచర్ని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం. సో ఎప్పుడైతే ఒక టీచర్ని ఇంక్లూడ్ చేసామో ఇప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు చెప్పండి? ఇనీషియల్గా 8 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 30 kg. ఓకేనా? లోపలికి టీచర్ని ఇంక్లూడ్ చేసాము. సో ఇంక్లూడ్ చేయగానే టోటల్ ఎంతమంది అవుతారు? 9 మెంబర్స్ అవుతారు. ఈ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ 31 kg అయ్యింది అనుకుందాం. ఈ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ 31 kg అయింది. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే లోపలికి ఇంక్లూడ్ చేసిన టీచర్ యొక్క వెయిట్ ఎంత? ఓకేనా? సో అలా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సో 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 30 kg. ఒకవేళ టీచర్ లోపలికి 30 kg తీసుకెళ్ళింది అనుకోండి, అంటే టీచర్ యొక్క వెయిట్ 30 kg అయితే ఆల్రెడీ అక్కడున్న 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 30 kg. ఇప్పుడు లోపలికి టీచరు కూడా 30 తీసుకొని వస్తే యావరేజ్ వెయిట్ మారుతుందా? యావరేజ్ వెయిట్ మారదు. కానీ యావరేజ్ వెయిట్ ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఎంతమంది దగ్గర ఇప్పుడు మొత్తం క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు? ఇనీషియల్గా ఇది ఒక క్లాస్ అనుకోండి. 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 30 kg అంటే ఒక్కొక్కరి దగ్గర 30 ఉంది. లోపలికి టీచర్ 30 తీసుకొని వెళ్తే ఇక్కడ యావరేజ్ మారదు. 9 మెంబర్స్ది 30 kg అయ్యేది. కానీ యావరేజ్ ఒకటి పెరిగింది. యావరేజ్ ఎంత పెరిగింది? 1 పెరిగింది. సో ఎంతమంది దగ్గర? 9 మెంబర్స్ దగ్గర. 9 మెంబర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 పెరిగిందంటే ఓవరాల్గా 9 పెంచాలి. ఆ పెంచే 9 ఎవరు తీసుకెళ్ళాలి? టీచర్ తీసుకెళ్ళాలి. కాబట్టి 9 × 1 సో 30 + 9. సో ఓవరాల్గా టీచర్ యొక్క వెయిట్ ఎంత అవుతుందనంటే సో 39 kg అవుతుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను.
సో అందరికీ అర్థమైందా? ఒకసారి చూడండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా 8 స్టూడెంట్స్ ఉన్నారు. సో 8 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 30 kg. ఇప్పుడు లోపలికి సో టీచర్ని ఇంక్లూడ్ చేసాము. సో ఇంక్లూడ్ చేయగానే సో వాళ్ళ యొక్క వెయిట్ ఎంత అయిందనంటే యావరేజ్ వెయిట్ 32 kg అయింది. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఏమైంది? 32 kg అయింది. ఫస్ట్ టీచర్ 30 తీసుకొని వెళ్తే యావరేజ్ వెయిట్ ఏమైనా మారుతుందా? యావరేజ్ వెయిట్ ఏమీ మారదు. కానీ యావరేజ్ వెయిట్ ఎంత పెరిగిందంట? 2 పెరిగిందంట. ఎంతమంది దగ్గర? 9 మెంబర్స్ దగ్గర. ఎంతమంది దగ్గర? 9 మెంబర్స్ దగ్గర. 9 ఇంటూ 2. సో ఓవరాల్గా టీచర్ యొక్క ఏజ్ ఏమవుతుందంటే 30 + 9 2 = 18. 30 + 18 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో 48. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్. ఒక పర్సన్ ఇంక్లూడ్ చేయడం. ఓకేనా? సో ఒక్కసారి చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఇలా 8 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ 30 kg. సో ఇంకొక పర్సన్ని యాడ్ చేసాం. ఎప్పుడైతే ఇంకొక పర్సన్ యాడ్ చేసాం మొత్తం 9 స్టూడెంట్స్. ఈ 9 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 29 kg ఉంది. ఈ 9 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉంది? 29 kg ఉంది. సో ఒకవేళ ఈ పర్సన్ యొక్క వెయిట్ 30 kg అయి ఉంటే ఈ 9 స్టూడెంట్స్ది మొత్తం కలిపి 9 మెంబర్స్ది కలిపి 29 kg ఉండేది. కానీ 29 కాదు 30 ఉండేది. కానీ ఒకటి తగ్గిపోయింది. సో ఎంత తగ్గిపోయింది? ఒకటి తగ్గిపోయింది. ఎంతమంది దగ్గర? 9 మెంబర్స్ దగ్గర. అంటే 9 మెంబర్స్ దగ్గర తగ్గిపోయిందని అంటే ఆ 9 కూడా తక్కువ తీసుకురావాలి. కాబట్టి ఏమవుతుందో చెప్పండి? 21 kg. అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో పెరిగితే సో ప్లస్ ఎంతమంది ఇంటూ ఎంత పెరిగింది, తగ్గితే మైనస్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్. ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్లో సింగిల్ పర్సన్, ఇక్కడ ఒక పర్సనే, ఇక్కడ ఒక పర్సనే. ఒకవేళ ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్లో మల్టిపుల్ పర్సన్స్ ఉంటే, సో ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్లో మల్టిపుల్ పర్సన్స్ ఉంటాయి. ఓకేనా? సో అంటే ఇలా యావరేజ్ వెయిట్ ఆఫ్ సో 8 స్టూడెంట్స్ ఈజ్ 30 kg. యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 స్టూడెంట్స్ ఈజ్ 30 kg. ఇప్పుడు లోపలికి ఎంతమంది అంటే 2 వస్తున్నారు, 2 పర్సన్స్ వస్తున్నారు. ఓకేనా? సో లోపలికి 2 పర్సన్స్ వస్తున్నారు. సో ఈ 2 పర్సన్స్ రావడం వలన ఇప్పుడు మొత్తం 10 మెంబర్స్ అయ్యారు. ఈ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైందనంటే సో 31 kg అయింది. సో ఈ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైంది? 31 kg అయింది. ఒకవేళ ఈ లోపలికి వచ్చే పర్సన్స్ ఇద్దరు యావరేజ్ కనుక 30 తీసుకొస్తే, ఈ లోపలికి వచ్చే ఇద్దరు పర్సన్స్ యావరేజ్ కనుక 30 తీసుకొస్తే ఇక్కడ యావరేజ్ ఏమై ఉండేది? 30 అయి ఉండేది. కానీ యావరేజ్ ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఎంతమంది దగ్గర? 10 మెంబర్స్ దగ్గర. ఓకేనా? సో 10 మెంబర్స్ దగ్గర 1 పెరిగింది. ఇది ఎంతమంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఒక పర్సన్ కాదు, 2 పర్సన్స్. కాబట్టి సో 2 మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 2తో 2 5 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 30 + 5 సో ఆన్సర్ 35 అవుతుంది. ఈ 2 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 35. ఇంకొక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్కి సంబంధించి సో 8 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ సో 30 kg పర్ స్టూడెంట్. సో ఇప్పుడు ఏంటంటే లోపలికి ఎంతమంది వస్తున్నారంటే 5 పర్సన్స్ వస్తున్నారు. లోపలికి ఎంతమంది వస్తున్నారు? 5 పర్సన్స్ వస్తున్నారు. ఈ 5 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? ఇప్పుడు టోటల్ ఎంతమంది అయ్యారంటే 13 మెంబర్స్ అయ్యారు. ఈ 13 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 32 kg పర్ స్టూడెంట్. ఓకేనా? సో ఈ 13 మెంబర్స్ ఎంత అంటే 32 kg. ఇప్పుడు ఈ 5 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత? సో ఈ 5 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత? ఈ 5 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే సో ఈ 5 పర్సన్స్ కూడా ఒక్కొక్కరు 30 kg తీసుకొస్తే, అంటే వీళ్ళు యావరేజ్ 30 తీసుకొస్తే ఆల్రెడీ ఇక్కడ 30 ఉంది కాబట్టి ఖచ్చితంగా మన యావరేజ్ ఏమై ఉండేది? 30 అయి ఉండేది. కానీ సో ఎంతమంది? ఇప్పుడు 13 మెంబర్స్ ఉన్నారు. ఈ 13 మెంబర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎంత పెరిగింది? 2 పెరిగింది. సో ఈ పెరిగిన వాల్యూని ఎంతమంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఎంతమంది లోపలికి వస్తున్నారు? ఈ పెరిగే వాల్యూ ఎంతమంది తీసుకురావాలి? 5 మెంబర్స్ తీసుకురావాలి. డివైడెడ్ బై 5. సో 30 + 13 2s are 26 డివైడెడ్ బై 5. 30 + 26 డివైడెడ్ బై 5 అంటే సో 5.2. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 35.2. సో 13 × 2 26 డివైడెడ్ బై 5 అంటే 26కి డబుల్ 52. ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 5.2. సో ఏమవుతుందంటే 35.2 అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్. మళ్ళీ ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్లోనే సో ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మనం తీసుకున్నది ఏంటంటే లోపలికి వచ్చే వాళ్ళు ఎంత తీసుకొస్తున్నారు, లోపలికి వచ్చే వాళ్ళు యావరేజ్ ఎంత.
కొన్నిసార్లు ఏం చేస్తారనంటే లోపలికి వచ్చే వాళ్ళ యొక్క సో వాల్యూ ఇచ్చేసి యావరేజ్ ఎంత అని అడుగుతారు. ఓకేనా. సో ఇలా చూడండి, ఇలా 8 పర్సన్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే సో 30 kg. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 30 kg. లోపలికి ఒక పర్సన్ వస్తున్నాడు. ఓకేనా. లోపలికి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ వస్తున్నారు. సో టీచర్ ఎంత పట్టుకొని వస్తున్నాడంటే సో ఇలా 48 kg తీసుకొని వస్తున్నాడు. టీచర్ ఎంత వస్తున్నాడు? లోపలికి 48 kg తీసుకొని వస్తున్నారు. సో వచ్చిన తర్వాత మొత్తం 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతారు. ఓకేనా. సో 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అంటే సో ఆల్రెడీ 8 మెంబర్స్ దగ్గర 30 ఉంది. ఓకేనా. సో ఒకవేళ ఇతను 30 తీసుకొని వస్తే యావరేజ్ మారి ఉండేది కాదు, కానీ ఎంత ఎక్స్ట్రా తీసుకొని వస్తున్నాడు? 18 ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు. ఓకేనా. సో ఇతను 48 తీసుకొస్తున్నాడు. ఒకవేళ ఇతను 30 తీసుకొస్తే ఈ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ మారి ఉండేది కాదు, కానీ ఇతను ఎంత ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు అంటే 18 ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు. ఆ 18ని ఎంతమంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే సో ఆన్సర్ ఏమవుతుందంటే 32 అవుతుంది. 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 32. సో ఇప్పుడు ఒక పర్సన్ కాకుండా అంతకన్నా ఎక్కువ మంది ఇస్తే ఎలా అంటే ఇలా సో 8 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ 30 kg. సో లోపలికి ఏంటంటే ఒక 2 పర్సన్స్ వస్తున్నారు. సో వాళ్ళు యావరేజ్ ఎంత తీసుకొస్తున్నారంటే 39 తీసుకొస్తున్నారు. వాళ్ళ యావరేజ్ 39 తీసుకొస్తున్నారు. అయితే సో యావరేజ్ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? సో వీళ్ళు యావరేజ్ 30 తీసుకొస్తే లోపలికి వచ్చే పర్సన్స్ యావరేజ్ 30 తీసుకొస్తే సో ఈ వీళ్ళ యావరేజ్ ఈ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఏమై ఉండేది? 30 అయి ఉండేది. కానీ ఎక్స్ట్రాగా ఎంత తీసుకొస్తున్నాడు? 9 తీసుకొస్తున్నారు. ఎంతమంది ఎక్స్ట్రాగా 9 తీసుకొస్తున్నారు? అలా ఎంతమంది తీసుకొస్తున్నారు? 2 తీసుకొస్తున్నారు. అంటే 9 × 2 18 ఎక్స్ట్రా తీసుకొస్తున్నారు. ఈ ఎక్స్ట్రా తీసుకొచ్చిన 18 ఎంతమంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? 10 మెంబర్స్. సో 30 + 9 2s are 18 / 10. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 18 / 10 అంటే 1.8. సో 31.8. ఇది 1.8. సో 30 + 1.8 = 31.8. సో ప్రతి ఒక్కరికి ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నాను. సో ఈ ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్లూడెడ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇన్క్లూడెడ్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్లూడెడ్